ఎందుకని కారణం అడుగుతుంటే ఏ ఆఫీసర్ కూడా మాకు విశాఖ పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుపై మాజీ ఎమ్మెల్యే ఆనంరెడ్డి అందీప్ రాజు చేసిన విమర్శలు కూటమి నాయకులను ఖండించారు. వేపగుంట పెనగాని రహదారి పనులపై చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబు వేగంగా చేపడుతున్నారని, తప్పుడు ప్రచారం మానుకోవాలని కూటమి నాయకులు హెచ్చరించారు. మీకు ఈసారి డిపాజిట్ కూడా రాకుండా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఏ విషయమైనా సరే మాట్లాడే ముందు, ఏ విషయమైనా సరే కామెంట్ చేసే ముందు ఆ విషయం చిన్నదా పెద్దదా, ఆ విషయం అలాగే ఎందుకు జరిగింది అనే కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో జీవీఎంసీలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ వాటర్ బ్రేక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ చిన్న క్రాక్. నిన్న అదీప్ రాజు గారు చేసిన ఆరోపణలకి మా శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఒకసారి వెళ్ళి రోడ్డును పరిశీలించమని చెప్పారు. ఆల్రెడీ వెంటనే ఇలాగా ఇష్యూ జరిగిన వెంటనే ఆయన స్పందించి సంబంధ అధికారులతో మాట్లాడి ప్రాబ్లం కూడా రెక్టిఫై చేయడానికి ఆయన శాయశక్తులు ప్రయత్నం చేసి అందరికీ తెలుసు. అది పూర్తయిపోయి రోడ్ కంప్లీట్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరైనా ఇది వర్క్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే తెలియపరుస్తారు. ఏది లేకుండా ఆయన నచ్చిన విధంగా మాట్లాడి నచ్చిన విధంగా చెప్పడం వల్ల జనాలు తప్పుదోవ పట్టించడం చాలా, ఆయన నిజంగా ఆయన చర్యలు చాలా సంబంధం లేని విషయాల్లో కూడా దూరి నీకు నచ్చిన విధంగా మాట్లాడుతున్నాం. ఇది యాక్చువల్ గా ఎంత నీకు నాలెడ్జ్ ఉందో, ఎంత నీకు అభివృద్ధి మీద అవగాహన ఉందో, ఎంత మీద నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. కనుక నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఎలా ప్రజలు ఎన్నుకున్నారో మాకు అర్థమవట్లేదు. అది నమస్కారం.